దానికి వచ్చేసిన ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఐ వాంట్ కంగ్రాచులేట్ ది ప్రొడ్యూసర్స్. ఈ ప్రొడ్యూసరే కాదు, ప్రతి ప్రొడ్యూసర్ని ఐ వాంట్ కంగ్రాచులేట్ ఫర్ సపోర్టింగ్ ఈ కళమ్మ తల్లి ఈ ఆర్ట్ వరల్డ్ని ఎంకరేజ్ చేసిన ప్రతి ప్రొడ్యూసర్, సినిమా తీసిన వాళ్ళందరికీ ఐ ఆల్వేస్ గివ్ మై బెస్ట్ విషెస్. అండ్ ప్రత్యేకంగా ఈ సినిమా తీసిన శ్రీధర్ రెడ్డి అండ్ హరి గారికి బిగ్ కంగ్రాట్స్ ఫర్ మేకింగ్ ఎ వండర్ఫుల్ మూవీ. ఈ సినిమాకి వాళ్ళు ట్యాగ్ ఏదో పెట్టారు, యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని. దానికి ఇంకొక వర్డ్ జోడించాలనుకున్నా, యూత్ఫుల్ హెల్దీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే దిస్ విల్ రియలీ మేక్ యూ థింక్. అండ్ ఏంటంటే ఈ ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ ఇట్లా అన్నిటికన్నా అవసరమైంది ఈరోజు సమాజానికి ప్రేమ అండి. అది ఈ సినిమాలో చెప్పడం జరిగింది. లాస్ట్లో క్లైమాక్స్లో ఒక వర్డ్ ఉంటుంది, సంతానం అని, ప్రెగ్నెన్సీ ఈజ్ అ గిఫ్ట్ ఆఫ్ లవ్ అని. ప్రేమ ఉన్న దగ్గర సంతానం యూనో టుడేస్ వరల్డ్ ఆ ప్రేమ మిస్ అవుతుంది. సో లవ్ యువర్ వైఫ్ అండ్ హస్బెండ్ మీద ప్రేమ ఎంత ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు గో టు IVF అని చెప్పే సినిమాలా ఉంది ఇది. నాకు అంత బాగా నచ్చింది. సో నేను అంతకుముందు కూడా చెప్పాను, ఇది ఆ ప్రీవ్యూ చూసిన రోజు దే ఆర్ రిక్వెస్టెడ్ టు గివ్ సమ్ సజెషన్స్ ఆర్ క్రిటిసైజ్ ద మూవీ. ఐ సెడ్ దిస్ నథింగ్ టు టాక్ అబౌట్ దిస్ మూవీ, ఇట్స్ అ కంప్లీట్ ఫన్ మూవీ, గుడ్ మూవీ, హెల్దీ మూవీ అని చెప్పడం జరిగింది. సో ప్రొడ్యూసర్స్ ఇద్దరికి, హరి అండ్ శ్రీధర్ రెడ్డికి బిగ్ కంగ్రాట్స్. అండ్ ప్రాబ్లీ ది సీజన్, ఇది ఇస్ చలికాలం పోస్ట్ దీపావళి, ఫుట్ ఫాల్స్ ఆర్ రియలీ బ్యాడ్. సో దీనికి నిదర్శనం ఇంకొక వెరీ గుడ్ మూవీ విచ్ ఐ లవ్ దిస్ ప్రీ వెడ్డింగ్ షో. సో ఈ రెండు సినిమాలు నవంబర్లో మంచి సినిమాలుగా వచ్చినందుకు తెలుగు ఇండస్ట్రీకి ఒక గుడ్ నిదర్శనం ఏంటంటే, బేసికలీ వీఆర్ రీసెంట్లీ బీన్ అప్రిషియేటింగ్ మలయాళం మూవీస్ అంటున్నాం. ఈ సినిమాలు వేరే భాష వాళ్ళు చూసి డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు. మనకి రావాల్సిన కంటెంట్ పరంగా గుడ్ విల్ వస్తుందని నేను ఆశిస్తున్నా. అండ్ సో వన్స్ అగైన్ ఐ వాంట్ కంగ్రాచులేట్ బోత్ ద మూవీస్. ఇది మన సంతాన ప్రాప్తిరస్తు అయితేనేమి, అలాగే ఆ చిన్న సినిమా విచ్ యూ ఆల్ సపోర్టెడ్, బట్ ఫుట్ ఫాల్స్ ఆర్ వీక్ అని అన్నాను. I wish both the movies commercially థియేటర్లో కూడా సక్సెస్ అవ్వాలి, బట్ దే ఆర్ గోన్ బి హ్యూజ్ హిట్స్ ఆన్ అదర్ ప్లాట్ఫామ్స్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అని నమ్ముతున్నాను. సో కమింగ్ టు ద టీమ్ బిహైండ్ దిస్ వండర్ఫుల్ మూవీ, ది క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ సంజీవ్ రెడ్డి. ఐ రియలీ లవ్డ్ హిస్ వర్క్. ఆ రోజు చెప్పాను అండ్ ఈరోజు చెప్తున్నాను. అండ్ హీఈస్ టీమ్మేట్స్ దావుద్ గారు, కళ్యాణ్ గారు, మహి కెమెరామెన్, అండ్ అజయ్ అండ్ సునీల్ కశ్యప్, దే ఆల్ గివ్ ది బెస్ట్ ఆఫ్ దేర్ ఎబిలిటీస్. అండ్ ఈ సినిమాని ఎక్కడ మచ్చ లేకుండా ఒక క్లీన్ గుడ్ మూవీ అని తీర్చిదిద్దినందుకు సంజీవ్. అండ్ అబౌట్ దట్, మోర్ దెన్ ఎనీథింగ్, ఈరోజు ఐ వాంట్ టెల్ యూ, ఐ బీన్ సర్చింగ్ ఫర్ అ గుడ్ డైరెక్టర్ టు మేక్ అనదర్ మూవీ పోస్ట్ కోవిడ్. ఐఎమ్ ట్రైంగ్ టు రీఇన్వెంట్ మై సెల్ఫ్, అర్థం చేసుకొని ప్రేక్షకులు టేస్ట్ ఏంటి అనేది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, లక్కీలీ ఆఫ్టర్ సీయింగ్ ద ప్రివ్యూ, ఐ ఐడెంటిఫైడ్ సంజీవ్ రెడ్డి యాజ్ వన్ ఆఫ్ ద గుడ్ డైరెక్టర్స్. అండ్ డెఫినెట్లీ ఐ వాంట్ మేక్ అ మూవీ విత్ హిమ్. నేను ముందే చెప్పాను, ఈ సినిమా రిలీజ్ అయినాక కలుస్తాను సార్ అన్నాడు. సో ఆ దశలో ఐ విల్ మూవ్ ఫార్వర్డ్ అండ్ ట్రై టు వర్క్అవుట్ అ వెరీ గుడ్ మూవీ విత్ ద సేమ్ టీమ్. అండ్ శ్రీధర్ రెడ్డి హాజ్ ఆల్వేస్ బీన్ మై పార్ట్నర్ ఇన్ క్రైమ్ సినిమాలు తీయటంలో ఫస్ట్ నుంచి. సో హీ విల్ ఆల్సో బీ పార్ట్ ఆఫ్ మీ. అండ్ హరి గారు కూడా మేబీ ఐల్ సపోర్ట్ హిమ్ ఇన్ హిస్ ఫ్యూచర్ ఎండివర్స్. అండ్ సో సంజీవ్, దావుద్, కళ్యాణ్, మహి అండ్ అజయ్ did a fabulous job, and I want to congratulate you once again, and you will move forward, and looking forward to associate with all you guys again. And coming to the star cast, Vikrant, good screen presence, and very smart and handsome looking boy, and who sacrificed his career in US and pursuing his dream of being a hero. He will definitely become a wonderful hero, and మేకోవర్తో he'll come, probably one of the smartest and handsome looking heroes మన ఇండస్ట్రీలో నిలబడతారనుకో డెఫినెట్గా చెప్తున్నా. అలాగే చాందిని, ఐవ్ సీన్ అ కలర్ ఫోటో విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ OTT నాకు తెలిసి. సో ఈ సినిమా కూడా చాందిని, యువర్ క్రెడిట్ విల్ నాట్ బి రాబ్డ్. You will get your due credit, whatever we missed because of season, because of the cold season. It's such a cool movie. ఈ చలికి మిస్ అయినట్టున్నాం మన ఫుట్ ఫాల్స్, బట్ పీపుల్ ఆర్ గోనా ఎంజాయ్ దిస్ మూవీ ఇన్ థియేటర్, ఐ మీన్ హోమ్ థియేటర్స్ ఆర్ టెలివిజన్, అదర్ ప్లాట్ఫామ్స్. అండ్ చాందినికి రావాల్సిన గుర్తింపు మన తెలుగు అమ్మాయికి, ఐ థింక్ నాకు తెలిసిన తెలుగు అమ్మాయిలో షీఈస్ ద బెస్ట్. ఐ మీన్ వెరీ లాంగ్ టైమ్, ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ ఆ పాత రోజుల్లో తెలుగు హీరోయిన్లు తప్పితే. సో చాందిని ఈజ్ హియర్ టు స్టే, అండ్ డెఫినెట్లీ టుడే OTT is ruling, and she is a big OTT star. And Chandini main stream commercial cinema ko ravalani kortu, and her career also should progress and give us all the
గుడ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ఫ్యూచర్ అని కోరుతూ చాందిని ఆల్ ది బెస్ట్ అమ్మ. అండ్ లేట్లీ I become a huge fan of Murali Garu, and his roles, doing a father roles lo చాలా చక్కగా చేస్తున్నారు. అండ్ చాలా ఎమోషనల్గా మనం కూడా ఇలాంటి ఫాదర్ ఉండాలన్నట్టు ఆయన చేయడం నాకైతే ఐ రియలీ లవ్ యువర్ వర్క్ అండి. ఆల్ యూ మూవీస్, డీజే చుల్లు కాడి నుంచి మ్యాడ్ మూవీస్ ఆర్ ఎల్స్ మోర్ దెన్ దట్ ఈ మూవీలో యూ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్. అండ్ యూఆర్ హియర్ టు స్టే. లైక్ కోటా శ్రీనివాసరావు గారిని మనం గుర్తు చేసుకోవాలి, ఆయన మిస్ అలాగా మన మురళీ గారు విల్ బీ మెయిన్ పిల్లర్ యాజ్ అ క్యారెక్టర్ ఫాదర్స్ రోల్స్లో అని నేను ఆశిస్తున్నాను. And above all, and luckily today two of the very good critics, man Prabhu Garu, Nagendra Garu, came forward to talk nice words about this movie. So happy and media mithulki ilaga ప్రోత్సహించినందుకు స్మాల్ మూవీ గుడ్ మూవీని. అండ్ ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ప్రభు గారు. ఫ్రమ్ ద డే వన్ ఐ మేడ్ మై ఫస్ట్ మూవీ. ఆయన సినిమా, నా సినిమా కూడా ఫస్ట్ మూవీ ఒడగలవాడేది డిజాస్టర్ అని చెప్పినాక ప్రభు గారు చూసి అరే ఇది వండర్ఫుల్ మూవీ అన్నకాడ నుంచి నాకు ధైర్యంతో ప్రమోట్ చేశాను. అప్పుడు లక్కీలీ ఆల్ ఆఫ్ యూ ఆల్సో హెల్ప్ అండ్ మేక్ ఇట్ ఎ హ్యూజ్ సక్సెస్. సో ఐ నో హౌ ఎంత వెయిట్ ఇవ్వాలి ప్రభు గారి వర్డ్స్కి, ఐ రియలీ నో. అండ్ ఆయన ఎంత బాగా మాట్లాడారంటే, సో నేను జడ్జ్ చేశాను ప్రీవ్యూలోనే, నాకు నచ్చింది. నో డిస్కషన్ అబౌట్ క్రిటిసిజం ఆర్ ఎనీ సజెషన్స్ అని అనుకున్న దానికి ప్రభు గారు ఏకీపించినందువల్ల ఐఎమ్ ఆల్సో కాన్ఫిడెంట్. ఓకే నేను రీఇన్వెంటెడ్ మై సెల్ఫ్. సినిమాని జడ్జ్ చేయడంలో నాకు ఇంకా స్టిల్ హ్యావ్ సమ్ కేపబిలిటీస్ అనిపించింది. ప్రభు మీరు మాట్లాడిన ఈ సినిమా ఇద్దరం సింక్ అయినందువల్ల. సో అలాగే నాగేంద్ర, వన్ ఆఫ్ ద వెరీ గుడ్ జర్నలిస్ట్, and I've been seeing him on all the press success meets అయితేనేమి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో. he asked the right questions, very thought provoking questions అడిగి ఎంతో కొంత he helps the team to come out with the right product. So thank you Nagendra for coming out and supporting this movie. And good. So I'm lucky to be part of this thing, and I'm looking forward for the whole team to move forward and make a few more movies. Sridhar Reddy has sacrificed his career and come this far making only movies and being part of the film industry through music or cinema lo. It's not a joke andi. So we should all encourage Sridhar Reddy. And alage NRI Hari Garu, he also sacrificed probably his life in US and his comfort in US, and cinema industry not a joke. దీంట్లోకి రావడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్. అది వచ్చినందుకు వాళ్ళిద్దరికి ఒక గుడ్ మూవీ, హెల్దీ మూవీ తీసినందుకు ఐ రియలీ వాంట్ టు కంగ్రాచులేట్. అండ్ ఈ సినిమాలో చెప్పడం కూడా అదే జరిగింది. వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఈస్ ఆల్వేస్ గిఫ్ట్ ఆఫ్ లవ్. అదే సంతానం అండి. సో ప్లీజ్ వాచ్ ఇట్ వేర్ ఎవర్ ఐ విష్ స్టిల్ పీపుల్ క్యాన్ స్టెప్ అవుట్ and go watch it in theaters, but definitely don't miss movie in other platforms also. And congratulations to the whole team. Thank you. Thank you Sridhar garu, మీరు ఇక్కడికి వచ్చి బెస్ట్ విషెస్ ని